హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మా. ఈరోజు నేను కోవిడ్ పేషెంట్స్ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను. ఫస్ట్ ఒక పేషెంట్ హోమ్ ఐసోలేషన్కి ఎలా ఎలిజిబుల్ అవుతారో చూద్దాం. ఒక పేషెంట్కి కోవిడ్ అంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక డాక్టర్ ఎగ్జామిన్ చేసి వాళ్ళు మైల్డ్ కానీ ఏసిమ్టమాటిక్ కేస్ కానీ వీళ్ళు ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని సర్టిఫై చేసిన తర్వాతే వాళ్ళు హోమ్ ఐసోలేషన్కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఆ హోమ్ ఐసోలేషన్ అవ్వటానికి కావాల్సినవి ఏంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లీట్గా ఐసోలేట్ అవ్వటానికి ఒక రూమ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు ఐసోలేట్ అయితే 24/7 వాళ్ళ ఐసోలేషన్లో ఉన్నంతకాలం వాళ్ళకి కేర్ తీసుకోవడానికి ఒక కేర్ టేకర్ అనేవాళ్ళు ఉండాలి. నెక్స్ట్ ఆ పేషెంట్ మోర్ దాన్ 60 years లేదంటే అసోసియేటెడ్ మెడికల్ కోమార్బిడిటీస్ అంటే షుగర్, బీపీ, సెరిబ్రోవాస్కులర్ డిసీజెస్ ఇలాంటి రిస్క్ ఉన్న పేషెంట్ అయి ఉండకూడదు. నెక్స్ట్ ఆ పేషెంట్కి హెచ్ఐవి కానీ అదర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ మెడికేషన్స్ మీద ఉన్న వాళ్ళు కానీ లేదంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళు కానీ అయి ఉండకూడదు. నెక్స్ట్ ఇప్పుడు హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను. ఈ పేషెంట్స్ ఉండే రూమ్లో క్రాస్ వెంటిలేషన్ బాగా ఉండి రెగ్యులర్గా ఫ్రెష్ ఎయిర్ సర్క్యులేట్ అయ్యేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ త్రూ అవుట్ ద డే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఒక వెల్ ఫిట్ N95 మాస్క్ అనేది ధరించాలి. అండ్ ఎవ్రీ 8 hours అది చేంజ్ చేస్తూ ఉండాలి. ఇఫ్ నాట్ 8 hours ఇంకా ఎర్లీగా అది నేసల్ డిశ్చార్జ్ వల్ల కానీ దేనివల్ల కానీ అది ఫ్రీక్వెంట్గా వెట్ అయినప్పుడల్లా కొత్త మాస్క్ మార్చుతూ ఉండాలి. అండ్ ఆ మాస్క్ డిస్పోజ్ చేసేటప్పుడు కూడా దాన్ని కంప్లీట్గా డిస్ఇన్ఫెక్ట్ చేసి డిస్పోజ్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అంటే హై రిస్క్ పేషెంట్స్ కానీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో యాజ్ మినిమమ్ యాజ్ పాసిబుల్ కాంటాక్ట్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా టచ్ చేసే సర్ఫేసెస్ ఏమైతే ఉన్నాయో అవి కూడా రెగ్యులర్గా డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే మంచి డైట్ తీసుకొని హైడ్రేషన్ స్టేటస్ అనేది బాగా మెయింటైన్ చేసుకోవాలి. అంటే లిక్విడ్స్ బాగా తాగటము, ఓఆర్ఎస్ తాగటము, మంచి గుడ్ హెల్దీ డైట్ అనేది తీసుకోవడము, ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే పేషెంట్ రెగ్యులర్గా తన టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక చార్ట్ అనేది వేసుకొని ఏ అవర్కి ఎంత ఉంది, అందులో ఉండాల్సిన పారామీటర్స్ ఏంటంటే టెంపరేచర్, హార్ట్ రేట్, ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉంది, తన కండిషన్ ఎలా ఉంది, ఈజ్ హీ ఫీలింగ్ బెటర్ ఆర్ వర్స్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ బ్రెత్లెస్నెస్ ఏమైనా ఉందా అంటే ఆయాసం ఏమైనా వస్తుందా, తనకున్న సిమ్టమ్స్లో ఇంప్రూవ్మెంట్ ఉందా, వర్సన్ అవుతుందా అనేది కూడా ఒక చార్ట్ లాగా వేసుకొని నీట్గా డాక్యుమెంట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి మంచి డైట్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటుంటే మోస్ట్ ఆఫ్ ద కోవిడ్ పేషెంట్స్ ఏ విధమైన కాంప్లికేషన్ లేకుండానే రికవర్ అయిపోవచ్చు. నెక్స్ట్ వాళ్ళ కేర్ తీసుకోవడానికి వచ్చే వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇద్దరు మాస్క్ తప్పకుండా ధరించాలి. ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి. సోప్తో కానీ ఆల్కహాల్ బేస్డ్ సొల్యూషన్తో కానీ మినిమం 40 seconds టైం అయినా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మ్యాక్సిమం వాళ్ళు వాడిన ఐటమ్స్ ఆర్ వాళ్ళ యూజ్ చేసిన ఫుడ్ ప్లేట్స్ కానీ ఏదైనా వాళ్ళే డిస్ఇన్ఫెక్ట్ చేసి డిస్పోజ్ చేయాలి.